హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వండర్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో మనం తయారు చేయబోయే రెసిపీ ఆలు మిర్చి బజ్జీ. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ని వేసి ఇందులోకి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం వాము వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిపెట్టిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి కొద్దిగా పసుపు, కొంచెం ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా, కాస్త ఉప్పు వేసి బాగా ఫ్రై చేయాలి. అలాగే ఉడికించిన బంగాళదుంపను కూడా వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 2 కప్పుల వరకు శనగపిండి, 1 కప్పు వరిపిండి, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా, కొంచెం సాల్ట్, వంట సోడా ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా థిక్ బ్యాటర్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. స్వీట్ మిర్చిలను తీసుకొని లోపల ఉన్న గింజలన్నీ తీసేసి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆలు స్టఫ్ని మిర్చిల్లోకి స్టఫ్ చేసుకోవాలి. ఇలాగే అన్ని మిర్చిల్ని రెడీ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ని బాగా హీట్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిర్చిల్ని శనగపిండిలో ముంచుకుంటూ ఆయిల్లో వేసి లో టు మీడియం ఫ్లేమ్ మీద అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ బాగా వేయించుకోవాలి. ఇవన్నీ క్రిస్పీగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ని వేసుకొని బజ్జీలన్నింటినీ అందులోకి తీసేయాలి. అలాగే ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ అయిన ఆలు మిర్చి బజ్జీ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో మాతో కామెంట్లో షేర్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బాయ్.